పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లు పడి ఇల్లు కూలిన ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలోని చీమల్దరి గ్రామంలో చోటు చేసుకుంది. గత వారం కురిసిన భారీ వర్షానికి చీమల్దరి పల్లె ప్రకృతి వనంలోని 4 చెట్లు అమాంతం వేర్లతో ఊడి పక్కనే ఉన్న చాకలి విజయ్ కుమార్ ఇంటిపై కప్పుపై పడటంతో ఆ ఇల్లు కూలి ఇంట్లోకి వర్షం నీరు చేరింది. చీమలదరి గ్రామ పల్లె ప్రకృతి వనంలో పెట్టిన మొక్కలు చెట్లుగా పెరిగి ఎప్పుడు పడిపోతాయో తెలవని స్థితిలో ఉన్నాయని వివరిస్తూ పెరిగిన చెట్లను తొలగించాలని విజయ్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. చెట్లు కొట్టడానికి అనుమతులు నిధులు లేవని పంచాయతీ సెక్రటరీ బకాయిస్తూ 5,500 రూపాయలు ఇస్తే చెట్లు కొట్టేపిస్తామని చెప్పినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్లే ఇల్లు కూలిపోయిందని బాధితుడు ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి యాదగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తన ఇంటి పైకప్పు కూలినందుకు నష్టపరిహారం కల్పించామని ప్రభుత్వాన్ని కోరారు. అన్న కలెక్టర్ కూడా పెట్టినాను. ఇవి మీ ఇంటి మీకు పడ్డ బండలా? బండలు లోపల కూడా ఇరిగిపోయినాయి సార్. బండలు ఇంటి బ్యాక్ సైడ్ పడ్డాయి, లోపల కూడా పడ్డాయి. పాములు కూడా వచ్చినాయి. ఆ వీడియోస్ కూడా మీకు సెండ్ చేస్తాను. పాములు, తేళ్లు చాలా ఈ చీదు ఉండడం వలన చాలా సార్లు వచ్చినాయి. చాలా సార్లు చంపినా, చాలా సార్లు ఓవరాల్ గా అడిగిన రిక్వెస్ట్ చేసిన. మీరేం చేస్తారండి? వర్క్ ఏం చేస్తారు? నేను ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తాను సార్. నేను ప్రైవేట్ ఇంగ్లీష్ టీచర్ గా వర్క్ చేస్తాను. నమస్కారం అందరికీ. నా పేరు విజయ్ కుమార్. నేను చీమల్దారి విలేజ్, మండల్ మోమిన్పేట, వికారాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా అండి. నేను మా ఇల్లు చీమల్దారి విలేజ్లో దగ్గర పల్లె ప్రకృతి వనం దగ్గర ఉంటుంది. నాకు తెలియకుండా 1 ఫీటు జాగాలో నియర్ బై దగ్గర వెనకాల పల్లె ప్రకృతి వనం మొక్కలు పెట్టారు. అవి పెరిగి పెద్ద అయినాయి. పెద్ద అయితే నా ఇంటికి డ్యామేజ్ అవుతుంది. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, నేను ట్యూషన్ రన్ చేసుకుంటాను అని చెప్పేసి స్థానిక గ్రామ సెక్రటరీ గారికి 26/3/2024 రోజున నేను రాతపూర్వకంగా ఇచ్చిన. నా ఇంటికి, నా కుటుంబ సభ్యులకు హాని వస్తుందని చెప్పేసి చాలా పలుమార్లు విన్నవించిన. ఆయన విపరీతంగా పట్టించుకోకపోవడం వలన పట్టించుకుంటలేడు. అట్ ద సేమ్ టైం అక్కడవో నాకు పర్మిషన్ లేదు, నాకు ఫండ్ లేదు, గ్రామ ఫండ్ లేదు, ఇది నా పరిధిలోకి రాదు, నేను పంపించిన, అది నాకు ఆర్డర్ రాలేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఇది వరకు తీసుకొచ్చిర్రు. నేను ఈయన పట్టించుకోకపోవడం వలన డిపిఓ గారికి దీని విషయం పైన కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే కూడా ఆ డిపిఓ గారు కూడా రెస్పాండ్ కాలేదు. తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వికారాబాద్కి మొన్న పోతే వాళ్ళు నిన్న ఇన్స్పెక్షన్కి వచ్చి 12 చెట్లు మార్క్ చేసిపోయారు. అయినా కానీ కూడా అతను నెగ్లెక్ట్ చేయడం వల్ల నిన్న 12 చెట్లు అంటే పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి 12 చెట్లకు నా ఇంటికి, నా కుటుంబ సభ్యులకు అపాయకరంగా ఉన్నది, ప్రమాదంగా ఉందని కొట్టేయమని చేసిర్రు. చేస్తే ఆయన ఇప్పుడు కూడా నిన్న అధిక వర్షపాతం జరిగింది. వర్షం కురవడం వల్ల 4 చెట్లు సరాసరి నా ఇంటి పైన పడ్డాయి. తద్వారా నా ఇంట్లో బండలు వలిగిపోయినాయి. నా ఇంటికి కూడా చాలా డ్యామేజ్ ఉంది. నాకు 2 పిల్లలు, ఒక పాప వచ్చేసి 3 సంవత్సరాల పాప, ఒక పాప వచ్చేసి 3 నెలల పాప ఉంది. నాకు ఎటువంటి ఆదాయం కానీ ఇంకా అదర్ సోర్స్ లేదు. నా ఇంటికి డ్యామేజ్ అయింది, నా కుటుంబ సభ్యులకు ప్రమాదంగా ఉంది, నాకు ప్రమాదంగా ఉంది.
మీకు ఇదే సాక్ష్యం. కాబట్టి ఈ పై అధికారులు దృష్టి సాధించి నాకు ఉన్నటువంటి నా ఇంటికి ఉన్నటువంటి ప్రమాదానికి ఉన్నటువంటి చెట్లను తొలగించి నా ఇంటికి డ్యామేజ్ అయినటువంటి ఇంటికి మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొత్త ఇల్లును శాంక్షన్ చేయాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ గారిని నేను విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా తొందరగా పరిష్కరించి మీ గ్రామ సెక్రటరీకి చెప్తే కంప్లైంట్ ఇస్తే ఏమన్నాడు సెక్రటరీ స్పందించడం వెళ్తుంది? సెక్రటరీ పలుమార్లు నేను పోయి రిటర్న్ గా ఇస్తే నా పరిధిలో లేదు, నాకు ఆర్డర్ రాలేదు, నాకు పైన ఆఫీసర్ పైసలు పడతాయి, దీనికి ఈ 12 చెట్లకు మా గ్రామ సభలో ఫండ్ లేదు, మా పరిధిలోకి లేదు, అన్అఫీషియల్ గా కొట్టాలి, ఇది పైసలు దానికి 5,500 అవుతాయి అని చెప్పడం జరిగింది. దీనికి ఎట్లా 5,500 కట్టాలి సార్? మీ ద్వారానే పోయినా కదా అని అంటే నా పరిధిలో లేదు, నాకు ఆర్డర్స్ రాలేవు, నేను వాళ్ళని మించి లేను అంటే ఈ రోజు కూడా మార్నింగ్ మాట్లాడినా ఈ 4 చెట్లు పడ్డప్పుడు ఆయన ఏమంటుండే 4 చెట్లు మాత్రమే తొలగిస్తా, మిగతా ఈ ప్రమాదానికి గురవుతున్నాయి సార్, అవి రేపు మాపు పడతాయంటే అవి పడ్డాకనే చూస్తా, నాకు అప్రూవల్ రాయలేదు పైనుంచి అని చెప్పి ఆయన అంటుండు. దాన్ని బట్టి నేనేమన్నా సార్ కొట్టేస్తే మొత్తం కొట్టేయండి, పడడం వల్ల ఇట్లా పడుతున్నాయి అని చెప్పేసి నా పిల్లలు నేను ఉంటాం సార్, పిల్లలు నా భార్య ఉంటది, చనిపోవడానికి దారి తీస్తుంది సార్, ఇది ప్రమాదానికి దారి తీస్తుంది, నేను లేకపోవడం వల్ల ప్రమాదం అవుతుంది సార్, చచ్చిపోయే పరిస్థితి వస్తుంది సార్, నేనేం చేయాలి అప్పుడు అంటే నాకు పైనుంచి ఆర్డర్ రాలేదు బాబు, ఏం చేయాలని నాకు ఆర్డర్ వచ్చినప్పుడే కొట్టేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు ఈ 4 చెట్లు కూడా ఆయన పడ్డందుకు తీసేస్తా అన్నాడు తప్ప ఈ డేంజర్ ఉన్నాయనే పరిగణలోకి తీసుకుంటలేడు. నేను ఇది స్పందించకపోతే మేము ఈ ఇంట్లో ఈ వర్షపాతం వల్ల అధిక వర్షాల వల్ల పడ్డ ఆశ్చర్యం లేదు, చచ్చిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. వీడికి పలుమార్లు విలేజ్ సెక్రటరీకి చేస్తే అన్అఫీషియల్ గా కొట్టుకో, నేను పర్మిషన్ ఇయ్యా, అన్అఫీషియల్ గా కొట్టుకో 5,500 అవుతాయి అని చాలా సార్లు చెప్పిండు. నేను ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా నేను విన్నవించిన, వాళ్ళు కూడా మీరు గ్రామ సెక్రటరీకి ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ హయ్యర్ అథారిటీకి పంపించలేడు. నేను కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని హయ్యర్ అథారిటీకి పంపించమంటే పంపించిన అని చెప్పిండు. నేను స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్ వికారాబాద్ గారు అడిగితే నాకు అందలేదు అని అడిగితే ఆయన మీకు పంపించినాం సార్ అని చెప్పేసి హార్డ్ కాపీ ఆన్ ది స్పాట్ లో మళ్ళీ సార్కు ఫారెస్ట్ ఆఫీసర్ కి చేతిలో పెట్టి సార్ నేను పంపించిన సార్, అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు అని మళ్ళీ హార్డ్ కాపీ హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చింది సార్. దీన్ని మీరందరూ గ్రహించి నాకు తగిన న్యాయం చేసి నా ఇంటికి మరమ్మతులు చేయాలని, లేదంటే కొత్త ఇల్లును శాంక్షన్ చేయాలని స్థానిక ఎంఆర్ఓ గారిని హయ్యర్ అథారిటీని కోరుకుంటున్నాను సార్. ఈ సమస్యను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా పరిష్కరిస్తారు. ఏం ప్రాబ్లం? ఈ చెట్లు నైట్ పడ్డాయా? నైట్ పడ్డాయి. నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల ఇగో ఏర్ల కాడికెళ్ళి పడుతున్నాయి. ఈ చెట్లు కూడా ప్రమాదానికి ఉన్నాయి, ఇవి వంగిపోయినాయి. ఏ అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. నాకు ఆర్డర్ లేదని చెప్తుండు పలుమార్లు. ఆయన ఏమన్నా అంటే అన్అఫీషియల్ గా ఇస్తా పర్మిషన్, పైసలు పెట్టుకొని కొట్టుకోండి అని చెప్పేసి అంటున్నాడు. నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ విలేజ్ సెక్రటరీ చీమల్దరి ఇంటి మీదకి పడ్డాయి ఇట్లా.